ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి సందర్శించారు. హాస్టల్లోని విద్యార్థులకు జరుగుతున్న చికిత్సను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, తల్లిదండ్రులెవరూ అధైర్యపడొద్దని అన్నారు. విద్యార్థి లీలావతికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించినట్లు తెలిపారు. జిల్లా అధికారులంతా కూడా ఇక్కడనే ఉండి చూస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కాకుండా మరి డాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి, లేడీ డాక్టర్స్ ఉన్నారు, ఆడపాపలు కాబట్టి జాగ్రత్తగా ఇబ్బంది కాకుండా మేము కూడా చెప్పినాం. మందులు ఇచ్చి మరి అందరు కూడా బాగా అయింది. రాత్రి కూడా ప్రోగ్రాంలు అన్నీ కూడా చేస్తారు. ఆడేవారి ప్రోగ్రాం కూడా చూపించినారు. ఒక్క పాపకు మాత్రం ఇబ్బంది ఉంది. ఆ పాప కూడా మందులు ఇచ్చి ఇమ్మీడియట్గా ఏం కాకుండా చూస్తామని చెప్పి ఆఫీసర్ చెప్తారు. సార్ కొంతమంది అంటున్నారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నారని అంటున్నారు. అసలు మా డాక్టర్స్ అంతా ఇంటికి వచ్చింది కదా. సార్ స్కూల్ హాస్టల్లో ట్రీట్మెంట్ నడుస్తుందని అంటే హాస్పిటల్ తీసుకోమని అంటారా? హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయొచ్చు కదా అని అట్లా తల్లిదండ్రులు కూడా అంటున్నారు. లేడీస్ కదా, ఇక్కడనే సపరేట్గా రూమ్ పెట్టింది. అక్కడ అంతా డాక్టర్సే ఉండదు. అలా వేరే వాళ్ళు లేదు. నేను చూసా కాబట్టి చెప్తున్నా. నలుగురు డాక్టర్స్ ఉన్నారు. నైట్లో కూడా అంతా ఇక్కడనే ఉంటారు కాబట్టి ఇబ్బంది కాకుండా హాస్పిటల్లో కూడా మరి ఇక్కడ ఫ్రీగా బాగుంది కాబట్టి నేను అనుకుంటున్నా చాలా బాగుంది. ఇబ్బంది ఇక్కడనే జిల్లా అధికారులంతా కూడా ఇక్కడనే ఉండి చూస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కాకుండా మరి డాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి, లేడీ డాక్టర్స్ ఉన్నారు, ఆడపాపలు కాబట్టి జాగ్రత్తగా ఇబ్బంది కాకుండా మేము కూడా చెప్పినాం. మందులు ఇచ్చి మరి అందరు కూడా బాగా అయింది. రాత్రి కూడా ప్రోగ్రాంలు అన్నీ కూడా చేస్తారు. ఆడేవారి ప్రోగ్రాం కూడా చూపించినారు. ఒక్క పాపకు మాత్రం ఇబ్బంది ఉంది. ఆ పాప కూడా మందులు ఇచ్చి ఇమ్మీడియట్గా ఏం కాకుండా చూస్తామని చెప్పి ఆఫీసర్ చెప్తారు. సార్ కొంతమంది అంటున్నారు సార్ గవర్నమెంట్